దీపావళి రోజు మనం బాబాని చూస్తున్నాం. దీపావళి రోజు బాబా యొక్క మందిరం అంతా కూడా అలంకరణతోటి అలంకరించారు. మనం పైన చూస్తున్నాం. పైన బాబా యొక్క మండపం ఒక గోపురము దీపాలతోటి వెలిగిపోతుంది. దీపావళి రోజు బాబా యొక్క గోపురాన్ని అందంగా అలంకరించి అద్భుతంగా మనం చూపిస్తున్నది. ఇది ద్వారకామయ్య కూడా దీపావళి రోజు ఈ యొక్క దీపాలతో వెలిగించారు. లోపల బాబా యొక్క పటాన్ని చూడవచ్చు. అదేవిధంగా ఎదురుగా ఉన్న బాబా సమాధి మందిరంలో ఉన్న పటాన్ని కూడా మనం టీవీలో చూస్తున్నాం. ఈ ద్వారకామయ్య ముందు అనేక మంది భక్తులు బాబాను వీక్షిస్తున్నారు. మనము బాబాను ద్వారకామయ్యలో ఉన్న బాబాను చూడవచ్చు. ఒకసారి లోపల మనం చూస్తే ద్వారకామయ్యలో ఉన్న బాబా మనకు కనిపిస్తున్నారు. ఎంతోమంది భక్తులు వచ్చి మనసా వాచ స్వామిని దర్శించుకోవడం మనం చూస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ద్వారకామయ్య అంతా కూడా దీపాలతో అలంకరించి ఉన్నారు. మనము లోపల ఉన్న సమాధి మందిరంలో ఉన్న బాబాని మనము టీవీలో వీక్షించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క బాబా దీపాలు వెలిగించడం అనేది చాలా ముఖ్యమైన సంఘటన. ముఖ్యంగా దీపావళి రోజు దీపాలు వెలిగించడం అనేది ఇంకా అతి ముఖ్యమైనది. మనం ఈరోజు చావడిలో చూస్తున్నాము. చావడిలో బాబా గారు దీపాలు అద్భుతంగా వెలిగిస్తున్నారు. బాబా గారు అద్భుతంగా దీపాలు వెలిగించే సంఘటన ఇక్కడ మనం చక్కగా చూస్తున్నాం. ఒకసారి చూడండి, బాబా గారి దీపాలు వెలిగించే సంఘటన ఎంత చక్కగా ఉందో. అదేవిధంగా ఇదంతా చావడి దీపాలతో అలంకరించడం జరిగింది. మనము లోపల కూడా ఈ యొక్క చావడిని కూడా మనం తిలకిస్తున్నాము. ఈ యొక్క చావడిలో భక్తులు కూడా స్వామిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా మనం కూడా ఈ చావడిలో ఉన్న లోపల ఉన్న స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. మనము లోపల ఉన్న బాబా విగ్రహాన్ని పటాలను కూడా ఒకసారి వీక్షించి దర్శించుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క స్త్రీల వైపు కాకుండా పురుషుల వైపు ఉన్న చావిడి కూడా మనం ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ కూడా భక్తులు బాబాను దర్శించుకుంటున్నారు. ఎదురుగా ఉన్న ఈ యొక్క కుటీరము అబ్దుల్ బాబా కుటీరము, మనం ఎదురుగా ఉన్న అబ్దుల్ బాబా కుటీరాన్ని కూడా మనం చూస్తున్నాము. ఈ విధంగా భక్తులు బాబాను సేవించుకోవడము చావడిలో ఆ సంఘటన మనము గమనిస్తున్నాం. ఈరోజు దీపావళి రోజు బాబాకి ఎంతో ప్రీతికరమైంది. అందుకని దీపాలతో చక్కగా అలంకరించి అందరూ కూడా బాబాను దర్శనం చేసుకుంటున్నారు. బాబా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తున్నాడు. కాబట్టి దీపావళిలో చావడిలో అదేవిధంగా ఈ యొక్క ద్వారకామయ్యలో జరిగే